గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండ్ నమస్తే. వెల్కమ్ టు మ్యాజికల్ సాటర్డే. ఈరోజు మన మ్యాజిక్ ప్రాక్టీస్లో మ్యాజిక్ బుక్ రికమెండేషన్ ప్రాక్టీస్లో నిన్న కంప్లీట్గా అంటే కన్క్లూజన్ యాక్చువల్గా అయితే 3 పార్ట్స్లో తీసుకోవాలి. వన్ ఈజ్ ద గ్రాటిట్యూడ్ నెవర్ ఎండ్స్ అండ్ మిగతా దాంట్లో నిన్ననే 2 పార్ట్స్ అయిపోయింది. ఈరోజు లాస్ట్ పార్ట్ మన మ్యాజిక్ తెలుగు బుక్ సెషన్లో ఈరోజు లాస్ట్ పార్ట్కి వెళ్తున్నాం. ఇందులో ఇంతవరకు ఎంతమంది ఫినిష్ చేశారు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్? ప్రాక్టీస్ చేస్తున్నారా మళ్ళీ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్? నో కశ్యప్ గారు విజి ఎస్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ మ్యాజిక్ ప్రాక్టీస్ అనేది ఎవ్రీడే. మీకు ఇప్పటివరకు మనం ఎన్ని మ్యాజిక్ ఒకసారి మీరు బుక్ తీసి చూసుకుంటే 280 అనేటివి న్యూ గ్రాటిట్యూడ్ లిస్ట్. మళ్ళీ నిన్నటి నుండి మనకి మళ్ళీ న్యూ గ్రాటిట్యూడ్ లిస్ట్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో మీకు అప్పుడు ఆ క్షణంలో ఏది గుర్తుకొస్తే అది రాయండి కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్లో. ఎవ్రీడే మనకు చాలా విషయాలు ఉంటాయి. సో అవి అండ్ మ్యాజిక్ ప్రాక్టీస్ అనేది ఎవ్రీడే కంపల్సరీగా చేయాలి. అండ్ మ్యాజిక్ ప్రాక్టీసెస్ రికమెండేస్ అంటే నిన్న నేను కంప్లీట్గా ఇందులో మ్యాజిక్ నెవర్ ఎండ్స్ దాంట్లోకి ఇది నిన్న చెప్పాను కదా, ఎవరెవరు ఒక్కొక్క వీక్లో స్టార్ట్ చేస్తారో లైక్ ఒక వీక్లో ఒక్కొక్కటి స్టార్ట్ చేసినప్పుడు ఒక ఏరియా చూజ్ చేసుకున్నప్పుడు ఆ ఏరియాను కరెక్ట్గా ఫాలో అవ్వండి. అంటే రిలేషన్షిప్ ఏరియా అనుకోండి, రౌండ్ వన్ ఎలాగైతే తీసుకున్నారో ఐ హోప్ ఇంగ్లీష్ పీడిఎఫ్ అనేది అందరి దగ్గర ఉండొచ్చు. తెలుగుది మాత్రం మీరు పర్చేజ్ చేయండి. లింక్ మళ్ళీ ఒకసారి మేము గ్రూప్లో షేర్ చేస్తాము. తెలుగుది కావాలనుకుంటే తెలుగు బుక్ మళ్ళీ ఒకసారి పర్చేజ్ చేసుకోండి తెలుగులో కావాలనుకున్న వాళ్ళు. ఇందులో రౌండ్ అని చెప్పినట్టు మనకి ఏ ప్రాక్టీస్ ఒకవేళ కెరియర్ గురించి కావాలనుకోండి, కెరియర్లో మనకి మ్యాజిక్ డస్ట్ మిగతావన్నీ అలానే ఉన్నాయన్నమాట. అంటే మీరు 3 days ప్రాక్టీస్ చేస్తారా, వీక్లీ 4 days ప్రాక్టీస్ చేస్తారా అని దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ అనమాట. 7 days కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. 7 days ప్రాక్టీస్ చేసినప్పుడు కంటిన్యూగా ఉండాలన్నమాట. అంటే 7 days ఒక ఏరియా తీసుకున్నాం అనుకోండి, రిలేషన్షిప్ ఏరియా మనకు చాలా వీక్గా ఉంది, లేకపోతే చాలా బ్రేక్ అనేది ఉందనుకోండి, కంప్లీట్గా వీక్ 7 daysతో పాటు 7 days అంటే 1 month to 2 month అనేది కంప్లీట్గా ప్రాక్టీస్ చేయండి రిలేషన్షిప్ ఏరియాలో. అలా కాకుండా కెరియర్లో ఇప్పుడు బాగా స్ట్రగుల్ ఉందనుకోండి, కెరియర్లో సెటిల్ డౌన్ కావాలనుకున్నారనుకోండి, 4 daysది ఉంటుందన్నమాట. ఆ 4 daysది కంప్లీట్గా మళ్ళీ 4 days తర్వాత ఇంకొక 2 days మనకి ఇష్టమైన యాక్టివిటీస్ లైక్ మ్యాజికల్ ఫుడ్ స్టెప్స్, ఇంగ్రీడియంట్, ఎయిర్, ఇవన్నీ మన లోపల ఒక పార్ట్ అయి ఉంటాయి. కేవలం రాసే వాటిని మాత్రమే మనం కొంచెం ఫోకస్ చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీ అన్నమాట. మన లైఫ్లో చాలా ఈజీ అయిపోతుంది. బెటర్ టు బెటర్ అనమాట. సో దిస్ ఈస్ ద లాస్ట్ ప్రాక్టీస్ అండ్ మ్యాజిక్ ప్రాక్టీస్ రికమెండేషన్స్ టు కీప్ ది. ఇది ఒక్కటి చదవండి. దిస్ వన్ లాస్ట్ ఎవరు రీడ్ చేస్తున్నారు తెలుగులో? మేడం కశ్యప్ మేడం. అది నిన్న వీడియో చూస్తే మనం 247 పేజ్ దాకా చదివాము, కానీ ఆ పీడిఎఫ్ లో ఇంకా మోర్ పేజెస్ ఉన్నాయి. మన తెలుగులో ఉన్నాయి ఉన్నాయి, ఇంకా ఉన్నాయి పేజెస్. మీరు ఒకసారి నిన్నటి పీడిఎఫ్ ఓపెన్ చేస్తారా? నిన్నటి పీడిఎఫ్ చేయనా? ఒక్క నిమిషం. నిన్నటి పీడిఎఫ్ లోనే మొత్తం రిమైనింగ్ బుక్ అంతా ఉంది. మనం సగమే చదివాము. 1 second స్టాప్ చేస్తున్నా. ఐ హోప్ మనం కంప్లీట్గా చదివినట్టును. నిన్న 247 దాకా చదివాము. 248 నుంచి 254 దాకా ఉన్నాయి ఇంకా. అవి ఫినిష్ చేసాం మనీ గురించి. ఓకే, కొంచెం తెలుగును ఇంగ్లీష్ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇది మనం ఫినిష్ చేసాము. ఎస్ మ్యామ్.
డిజైర్ లిస్ట్ ఇక్కడ ఉందా? ఇది కూడా ఫినిష్ చేసాం. ఇది కూడా అయిపోయింది. 247 దాకా అయిపోయింది. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా పేజెస్ ఉన్నాయి మేడం. దిస్ ఈస్ ద గ్రాటిట్యూడ్ నెవర్ ఎండ్స్. ఇది మ్మ్. టైటిల్. ఇది చేయలేదు నిన్న. ఓకే. ఓకే. సో గ్రాటిట్యూడ్ నెవర్ ఎండ్స్ అనేది ఈ ఇమేజ్ అన్నమాట. ఓకే. ఇంగ్లీష్లో ఇది ముందు ఉంది, మిగతావి లాస్ట్ ఉన్నాయి. ఓకే. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ ఇమేజ్ చూసుకున్నారు కదా, కలర్ పిక్లో చూసుకుంటే ఇది యూనివర్స్ అన్నమాట, గ్యాలక్సీ కంప్లీట్గా మూవ్ ఆన్ అవుతుంటుంది అనమాట. అంటే క్రియేషన్ అందరికి తెలుసు కదా, యూనివర్స్ అనేది ఎనర్జీ అనేది నాట్ ఏ క్రియేషన్, నాట్ ఏ డిస్ట్రాయ్ అనమాట. అలాగే మన గ్రాటిట్యూడ్ అనేది కూడా ఎప్పటికీ ఎండ్ కాదనమాట. అంటే ఎండింగ్ అనేది గ్రాటిట్యూడ్కి ఎప్పుడు అది, అండ్ ఎండింగ్ అనేది మనకి ఎప్పుడు ఉండదు లైఫ్లో. ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తామో, లైక్ ఆటమ్ సబ్ ఆటమిక్ పార్టికల్స్ నుండి, అంటే అంతగా మన ఎవ్రీ సెల్లోకి అంతగా ఇంకిపోతుంది అనమాట గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్. ఎలాగైతే మనం హోప్ను చేసినప్పుడు ఎలాగైతే వెళ్ళిపోయిందో, ఈ ఈ మొత్తం రెండు కంబైన్ అయిపోతాయి. ఎవరైతే హీలింగ్ సెషన్ చేస్తారో ఇవి చేశారో, సో అలాగా మనకు ఎవ్రీ పార్ట్, అంటే ఈ విశ్వం అంతా కూడా మనం మన గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్తోనే చేంజ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మనం ఇదివరకు తెలుసుకున్నాం కదా, హార్ట్ మ్యాజిక్లో మన హార్ట్కు ఉన్నటువంటి ఎనర్జీ మనం చాలాసార్లు ఇంతకుముందు కూడా చదువుకున్నాం. మన హార్ట్కు ఉన్నటువంటి ఎనర్జీ 5000 మోర్ ఎనర్జీ ఉంటుందన్నమాట. అంటే 40,000 న్యూరాన్స్ అనేటివి ఒకే హార్ట్ దగ్గర ఉంటాయి కాబట్టి, మన బ్రెయిన్లో ఉన్న దగ్గర నుండి ఒకటే ఆర్గన్లో అన్నీ ఉంటాయి కాబట్టి వీఆర్ ఫీలింగ్, అంటే మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో అంత ఎనర్జీ కూడా వైబ్రేట్ అవుతుందన్నమాట. అందుకోసమనే ఏదైనా పని చేసేటప్పుడు హార్ట్తో డెసిషన్ తీసుకున్నావా, లేకపోతే హార్ట్తో ఆలోచించావా అని అంటారు అనమాట. సో దిస్ ఈజ్ ద రీజన్. అండ్ అలాగే మనం స్ట్రేట్గా ఇప్పుడు మన మెడిటేషన్ ప్రాక్టీస్లో కానివ్వండి, మిగతా దాంట్లో కానివ్వండి, లేకపోతే కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ కూడా నేను మార్నింగ్ టైంలో చేయమన్నది కానివ్వండి, వన్ ఆఫ్ ద మోర్ రీజన్ సుషుమ్నా నాడి. నిన్న తెలుసుకున్నాం కదా, దాన్ని మనం ఇంగ్లీష్లో వేగస్ నర్వ్ అని కూడా అనొచ్చు. సో ఆ నర్వ్ అనేది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందో దట్ ఈస్ ద బ్లెస్ఫుల్ స్టేట్ అనమాట. అంటే కొన్ని సెకండ్లు మాత్రమే ఉండగలుగుతుంది డే మొత్తంలో, బట్ ఆ టైంలో మోర్ యాక్టివ్ ఉంటుంది అనమాట. అంటే మన మోర్ విషెస్ మన లైఫ్కి, అంటే ఇప్పుడు ఒక గ్రాటిట్యూడ్ మీరు 10 టైమ్స్ రాస్తున్నారనుకోండి, యూ హ్యావ్ దట్ మచ్ పవర్. అంటే 100%, ఇంకా మోర్ 100% అనేది ఎనర్జీ స్ప్రింకిల్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. దిస్ ఈస్ ద ఇమేజ్. గ్యాలక్సీ ఎప్పుడు ఎండ్ అనేది ఉండదు అనమాట. సేమ్ లైక్ ద గ్రాటిట్యూడ్. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ మ్యాజిక్కి అంతం లేదు. ఓకే, ఎవరు చదువుతున్నారు? ఎవరు రెడీగా లేరా ఈరోజు? ఎవరు చదవబోతుంది అంటాం. ఓకే మహా, కంటిన్యూ. మ్యాజిక్ కి అంతం లేదు. నేను నా జీవితంలో ప్రతిరోజు కృతజ్ఞత అభ్యాసం చేయడం వాడు నా ప్రాబ్లం ఇది హాఫ్ ఏంటి మహా? నేను చదువుతాను మేడం. హాఫ్ కనిపిస్తుంది. ఓకే, మొబైల్ నుండి కదా. ఓకే ఓకే, నేను చదువుతాను. కశ్యప్ గారు చెప్తారు, చదవండి. మ్యాజిక్ కు అంతం లేదు. నేను నా జీవితంలో ప్రతిరోజు కృతజ్ఞతను అభ్యాసం చేస్తాను. ఏదో విధంగా కృతజ్ఞతను అభ్యాసం చేయకుండా అది వరకు నేను రోజులు, నెలలు, సంవత్సరాలు ఎట్లా గడిపానో అనేది ఇప్పుడు ఊహించలేను. ఒకసారి మళ్ళీ చదువుతాను. ఏదో విధంగా కృతజ్ఞతను అభ్యాసం చేయకుండా ఇది వరకు నేను రోజులు, నెలలు, సంవత్సరాలు ఎలా గడిపానో అనేది ఇప్పుడు ఊహించలేను. ఇప్పుడు కృతజ్ఞత అనేది నా వ్యక్తిత్వంలో ఒక భాగం అయిపోయింది. నా శరీరంలోని ప్రతి కణంలోనూ ఇంకిపోయింది. నా అంతఃచేతనంలో ఇమిడిపోయింది. అయితే మనం మన నిత్య జీవిత వ్యవహారాల్లో మునిగిపోయి కృతజ్ఞతను అభ్యాసం చేయడం మర్చిపోవచ్చు. అట్లా అయితే కొంతకాలానికి మనలో ఉండే మ్యాజిక్ ఆవిరైపోతుంది. అందుకని నేను కృతజ్ఞతను కావాల్సినంతగా అభ్యాసం చేస్తున్నానో లేదో చూడడానికి మ్యాజిక్నే ఉపయోగిస్తాను. అయితే ఇదే నాకు మార్గదర్శి.
నా జీవితాన్ని నేను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాను. నేను అనుకున్నంత ఆనందంగా లేనని అనిపించినప్పుడు కృతజ్ఞత అభ్యాసాన్ని ఎక్కువ చేస్తాను. నా జీవితంలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పుడు ఆ అంశానికి చెందిన కృతజ్ఞత అభ్యాసాలు ఎక్కువ చేస్తాను. ఇప్పుడింక నేను నకిలీ వేషాలు చూసి మోసపోను. ప్రతి సంవత్సరంలోనూ మంచినే సందర్భంలో. ప్రతి సందర్భంలోనూ మంచినే చూడడానికి, అందుకు కృతజ్ఞత చూపించడానికి ప్రయత్నిస్తాను. మంచి ఉందని నమ్మి చేస్తాను. అప్పుడు అనవసరమైన విషయాలు మ్యాజికల్ గా మాయ మాయమైపోతాయి. నేను చిన్న చిన్న విషయాలకు కూడా కృతజ్ఞత చెప్పడం ప్రారంభించాను. నాలో ఎంతో కృతజ్ఞతా భావం పెంపొందిందో నా సంపద కూడా అంతగా పెరిగింది. దానికి కారణం ఏంటంటే మనం దేని మీద దృష్టి కేంద్రీకరిస్తామో అది అభివృద్ధి చెందుతుంది. మనం మన జీవితంలో మంచితనం మీద దృష్టి కేంద్రీకరిస్తే మనలో అది మరింతగా పెరుగుతుంది. అవకాశాలు, బాంధవ్యాలు, ఆఖరికి డబ్బు కూడా నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఎందువలనంటే నా జీవితంలో ఎటువంటి వడిదుడుకులు వచ్చినా నేను కృతజ్ఞతురాలుగానే ఉండడం వలన. ఓప్రా విన్ ఫ్రీ 1954 మీడియా పర్సనాలిటీ వ్యాపారవేత్త. కృతజ్ఞతను అభ్యాసం చేయడం అంటే సత్యమైన విశ్వజనని సూత్రాన్ని పాటిస్తున్నామన్నమాట. అది ఈ విశ్వం మనకిచ్చిన కానుక. అది మన కోసమే ఉన్నది. తనని ఉపయోగించుకోవడానికి జీవితంలో ఔన్నత్యం సాధించమని మనకు చెబుతున్నది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ రీడింగ్ కశ్యప్ అండ్ మహా. సో దిస్ ఇస్ థింగ్ అనమాట. అంటే మనం అనుకుంటాం కదా మన లైఫ్లో ఇంతకుముందు తెలుసుకున్నట్టు గ్రాటిట్యూడ్ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసి తర్వాత మన సిచ్యువేషన్స్ బట్టి కానివ్వండి, లేకపోతే మనం ఉన్నటువంటి కంఫర్ట్ జోన్ కానివ్వండి, లేకపోతే మనకు ఇప్పుడు బాగా గడిచిపోతుంది కాబట్టి మేబీ మర్చిపోతాం కావచ్చు. సో అలా కాకుండా ఈ మ్యాజిక్కి అంతం లేదనమాట. మ్యాజిక్కి అంతం లేదని అన్నప్పుడు మన లైఫ్లో మ్యాజిక్ కావాలి అని అనుకున్నప్పుడు గ్రాటిట్యూడ్ అనేది కంప్లీట్గా కంటిన్యూగా ఉండాల్సినటువంటి ప్రాక్టీస్ అనమాట. ఏదో ఒక విధంగా. సో ఈరోజు మనందరం ప్రతి ఒక్కరికి ఒక టేస్ట్ ఇస్తాం. మీకు ఏదైనా రేర్గా కనిపించే అంశం ఉందనుకోండి, ఈరోజు మీరు ఎంతవరకు అంటే మ్యాజిక్లో మునిగిపోయారనేది మనమే టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో రేర్గా చూసేటువంటి వస్తువులని ఈరోజు మార్నింగ్ టైమే కాబట్టి ఈరోజు కోరుకోండి. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మనకి రోడ్ పైన వెళ్తున్నారనుకోండి, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఎల్లో కలర్ కార్ కనిపించడం అనేది రేర్ ఉంటుంది, రైట్? ఒకటి నేను ఈరోజు మనసులో మళ్ళీ డౌట్ ఉండకూడదు, ఎల్లో కలర్ కార్ చూస్తాను ఖచ్చితంగా ఈరోజు నాకు కావాలనేది మీరు యూనివర్స్ని అడగండి, ఎందుకంటే ఇది లాస్ట్ ప్రాక్టీస్లో ఉంది. అలా కాకుండా మీరు రేర్ అంటే మన ఇంట్లో ఫ్లవర్స్ లేవనుకోండి, ఈరోజు నాకు ఈ ఫ్లవర్స్ వస్తున్నాయని మనకి ఏదైతే రేర్గా ఉంటుందో అదొకటి విష్ అందరూ చేసుకోండి. ఇప్పుడు జస్ట్ ఈ మినిట్లోనే చేసుకోండి. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. మ్యాజిక్లో ఎంతవరకు వచ్చారు అనేది మనం టెస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. మీకు ఏది రేర్గా అనిపించేది అంటే కామన్గా ఉండేటివి, ఓకే, కామన్ అండ్ రేర్గా ఉండేటివి అనమాట. ఓకే, సో విజువలైజ్ చేసుకోండి, మీకు అది దొరికింది లేకపోతే మీకు అది కనిపించింది. ఐఎమ్ ఆల్సో ఆస్కింగ్ టు యూనివర్స్. ఓపెన్ యువర్ ఐస్ అండ్ షేర్ చూద్దాం ఈవినింగ్ వరకు. దిస్ ఇస్ ద ఇండికేషన్ అనమాట. అంటే పవర్ అయస్కాంతం లాగా ఎంతమందికి లైఫ్ అనేది టర్న్ అయిందని చూడొచ్చు. అంటే మనం ఏ లెవెల్లో ఉన్నామనేది వీ కెన్ ఫైండ్ అవుట్ అనమాట, అంతే. అండ్ ఐ హోప్ అయిపోయింది అందరిది విశేష కోరుకోవడం, ఎందుకంటే నేను ఎవరిని చూడలేదు.
చూడలేకపోతున్నా, ఎందుకంటే వీడియో అందరు ఆఫ్ చేశారు ఈరోజు. అట్లీస్ట్ ప్రశాంతి అదిదే ఎస్ కశ్యప్ గారు అడిగారు. ఎస్ అండ్ సో మనం ఈరోజు తెలుసుకోవాల్సింది అదే అనమాట. అంటే రోండా బర్న్ అప్పుడు కూడా అదే అనుకుంటుంది అనమాట. ఇన్ని రోజులు కృతజ్ఞతలు అభ్యాసం చేసిన కదా, సో తను ఎన్నడూ కూడా ఏ క్షణంలో కూడా మర్చిపోలేదన్నమాట. ఎందుకంటే తనే ఇంత ఫైండ్ అవుట్ చేసి ప్రతి ఒక్క బుక్లో, అంటే అష్టవక్ర గీత ఎంతమంది చదివారో తెలియదు, అందులో కూడా ఎంత బాగా ఉంటుంది, బట్ సింపుల్ లాంగ్వేజ్లో ఉండదు అనమాట. కొంచెం డిఫికల్టీగా ఉంటుంది, ప్రాక్టీస్ చేసేందుకు లాగా ఇలా ప్రిపేర్ చేయలేదన్నమాట. సో అలాంటి రోండా బర్న్ ప్రతి ఒక్క దాంట్లో, ప్రతి ఒక్క రిలీజన్, ఇన్ని కంట్రీస్కి వెళ్ళి ఇంత సెర్చ్ చేసి తన లైఫ్లో తను 1 year 2 years అంటే అంతకుముందు అప్పుడు కూడా అప్లై చేసి ప్రాక్టికల్గా తన లైఫ్ని, తన అన్ని మిలియన్స్ డెబిట్, ఇప్పుడు తను ఏ స్థితిలో ఉందో మనకు తెలుసుకోవచ్చు. ఇప్పుడు కూడా సేమ్ ప్రాక్టీస్ ఇస్తాను, సేమ్ కంటిన్యూ చేస్తే సేమ్ ఇంటర్వ్యూ ఇస్తారు. తన టీం కూడా ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు, రీసెర్చ్ టీం. అందుకోసమనే డిఫరెంట్ బుక్స్ అనేటివి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ రీసెర్చ్ టీం హోల్ వరల్డ్లో ఇంకా మనకు చాలా సీక్రెటివ్ బుక్స్ ఉన్నవి, చాలా సీక్రెటివ్ ట్రెడిషన్స్ ఉన్నవి, రైట్, యాన్షియంట్ హీలింగ్ టెక్నిక్స్ ఉన్నవి, అన్నిటినీ వాళ్ళు రీసెర్చ్ చేస్తూనే ఉంటారనమాట. అందుకోసమని డిఫరెంట్ బుక్స్ అనేటివి కొన్ని ఇయర్స్ తర్వాత బయటకు వస్తుంటాయి. అవి నార్మల్ పీపుల్కి అవైలబుల్ ఉండేటట్టు ఉంటాయి. అంటే నార్మల్గా ఎవరైనా నాట్ ఏ రిలీజన్, నాట్ ఏ ట్రెడిషన్ కంట్రీలో హోల్ వరల్డ్ ఎవరైనా ప్రాక్టీస్ చేసేటట్టు ఉంటాయి అనమాట. సో అందుకోసమనే అంటే గ్రాటిట్యూడ్ ఇప్పుడు మనకే చూడండి, మనం 30 days కంటే ఎక్కువ అయిపోయింది మ్యాజిక్లో ఉండి. సో మనకు అనిపిస్తుందా మనం డైలీ ఇన్ని డేస్ అయిపోయిందని తిరిగి చూసుకుంటే, అంటే ఎప్పుడైతే ఫస్ట్ డే స్టార్ట్ చేసామో అప్పుడు అనుకునే డిఫికల్టీ ఇప్పుడు మనకు కనీసం గుర్తుకు కూడా రావట్లేదు. దట్ ఈస్ ద మ్యాజిక్ పవర్ అనమాట. అంటే గ్రాటిట్యూడ్ కానివ్వండి, మన గ్రూప్ కానివ్వండి, దట్ ఈస్ ద మ్యాజిక్ అనమాట. సో మనం ఎప్పుడు ఊహించలే ఇన్ని రోజులు తొందరగా గడిచిపోతాయని. అలాగే ఇయర్స్ టుగెదర్ కూడా గడిచిపోతాయి. ఇప్పుడు నేనే ఇన్ని ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి. ఇయర్స్ టుగెదర్ అనేది మనకు లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ అయిపోతుంది అనమాట. లైఫ్ స్టైల్లో ప్లస్ మన వ్యక్తిత్వంలో, మన వ్యక్తిత్వంలోనే ఒక పార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎవరికైనా హెల్త్ బాగాలేదనుకోండి, మనం వర్రీ కంటే ముందు వాళ్ళకి మ్యాజిక్ డస్ట్ చేయడం ఇలాంటిది అనమాట. అంటే దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ అనమాట. మన క్యారెక్టర్లోనే ఒక పార్ట్ అవుతుంది. అలాగే మన ఎవ్రీ సెల్లోకి ఇంకిపోయినప్పుడు ఇయర్స్ టుగెదర్. అందుకే నేను చెప్తాను 1 year కంటిన్యూ ప్రాక్టీస్ చేయాలి, తర్వాత కూడా ప్రాక్టీస్ చేయొద్దని కాదు, బట్ డిఫరెంట్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. దట్ ఈజ్ ఫీల్డ్ ఇన్ ద సబ్ కాన్షియస్ మైండ్ అనమాట. సబ్ కాన్షియస్ మైండ్లో ఫీల్ అయిన తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్గా సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుందో మన హయ్యర్ సెల్ఫ్, గాడ్ కానివ్వండి, ఓకే, మన గురువు గారు కానివ్వండి, గురువుకి సబ్ కాన్షియస్ వరకే వస్తుంది, మన గాడ్ అనమాట. ఓకే, మన గాడ్కి మనం డైరెక్ట్ ఇంకా హయ్యర్ సెల్ఫ్కి ఈజీగా కనెక్ట్ అవుతాం అనమాట. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్కి అంత పవర్ ఉంటుంది, బట్ మన కంటిన్యూ థాట్ ప్రాసెస్ వల్ల మనం కనెక్ట్ కాలేకపోతాం అనమాట, రకరకాల ఆలోచనలు. అందుకే డీప్ స్లీప్ ఎందుకనంటాం, డీప్ స్లీప్కి వెళ్ళినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ తన మైండ్ని తను వర్క్ చేసుకుంటుంది అనమాట. మనకున్నది ఇదే హీలింగ్ టెక్నిక్స్లలో, హోప్నోప్లో వీఆర్ గివింగ్ ద సబ్ కాన్షియస్ మైండ్ నుండి మనం పిటిషన్ అనేది డివైన్కి ఇస్తున్నాం అనమాట. సో డివైన్ టు ఎవ్రీథింగ్ అనమాట. సబ్ కాన్షియస్ మైండ్ క్లియర్గా ఉంటే డైరెక్ట్ వెళ్తుంది అనమాట. అంటే రాజుగారి దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోతుంది, మధ్యలో ఇంకెవరు ఉండరు అనమాట, రైట్, అలా. సో మనం ఎప్పుడైనా మన బిజీ లైఫ్లో మర్చిపోవద్దని చెప్తున్నారు మెయిన్ ఇండికేషన్. ఎందుకంటే ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ని ఎవరైతే మర్చిపోతారో డ్రై అయిపోయి ఆవిరైపోతుంది. అంటే మనకు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి తీసుకోబడుతుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు కెరియర్లో చాలా హైయర్ స్టేట్కి వచ్చారు, సో గ్రాటిట్యూడ్ అనేది మర్చిపోయారు. అంటే ఇతరుల పైన దయ చూపించడం లేదు, కృతజ్ఞత ఆఫీస్ వాళ్ళకి లేదు. అవి చూపించినప్పుడు ఏమవుతుందంటే ఒకలాంటి ఫామ్ అవుతుంది. అంటే హ్యూమన్కు నార్మల్ టెండెన్సీ, ఎవరికైనా ఈగో కానివ్వండి, మెయిన్ ఓకే, నా అనే అహంభావం, ఇవన్నీ అనేటివి మనకు తెలియకుండానే
మనకు తెలియకుండానే. ఎందుకంటే వీఆర్ ద హ్యూమన్స్. కొంచెం అప్పర్ లెవెల్‌కి వచ్చే ఛాన్స్ ఉంటదనమాట. ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత అనేది నీకు ఆ లెవెల్‌కి వస్తావో ఆటోమేటిక్‌గా నువ్వు ఎంత మన దగ్గర ఎంత వర్క్ చేసే కింద వాళ్ళు గానివ్వండి, పైన వాళ్ళు గాని ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ అండ్ ఎవ్రీథింగ్ యూ కెన్ షో ది గ్రాటిట్యూడ్. ఇది ఒక ఆపర్చునిటీ అనే రకంగానే చూస్తారనమాట. సో, దానివల్ల ఏమవుతుంది ఇంకా మన దారి మనం అనుకుంటాం కదా లైఫ్‌కి ఇంతే ఉందని. నో, ఇంకా మనం ఎంత చేసినా గాని దిస్ ఈజ్ జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ అవర్ లైఫ్ అనమాట. మెటీరియల్ థింగ్స్ అనేవి ఇప్పుడు జస్ట్ స్టార్టింగ్. ఎందుకు ఫస్ట్ మెటీరియల్ థింగ్స్ అనేటివి కావాలంటే అవి ఫుల్ఫిల్ అయ్యి స్టెబిలిటీ ఉంటే కానీ మనం ఇంకొక లైఫ్‌కి అనేది వెళ్ళలేమనమాట. సో, అదే చెప్తున్నారు. చిన్న సమస్యలు ఎంత చిన్నవి వచ్చినా కానీ వెన్ వీ కెన్ యూజ్ గ్రాటిట్యూడ్ వాటిని మనం ఓవర్కమ్ చేస్తాం. ఇంకా వీ నీడ్ టు ప్రాక్టీస్ అని చెప్తున్నారు అన్నమాట. అండ్ ఇప్పుడు ఇంకా నేను నకిలీ వేషాలు చూసి మోసపోను అంటే ఇప్పుడు చూడండి కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఏదైనా లైఫ్లో కొన్ని విషయాలలో మోసపోవడం అంటే మనం ఏదైనా కొనుక్కున్నా కానీ బట్ ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ చేస్తామో అలా జరిగినా కానీ మనం వాటిని డిఫరెంట్ వేలో చూసుకోమన్నమాట. ఇట్స్ ఓకే నెక్స్ట్ టైం నేను బాగా తీసుకుంటాను, లేకపోతే దాన్ని ఒక కూలింగ్ వేలే అనమాట. అంటే మనం హ్యాండిల్ చేసే విధానం అనేది మనకు డిఫరెంట్ అయిపోతుంది. మేబీ కొన్నిసార్లు మనం కంప్లైంట్ ఇవ్వడంలో తప్పు లేదు, అడగడంలో తప్పు లేదు. బట్ ఏదైతే ఉంది చూడు నాతో ఇలా ఎందుకు జరిగిందనో, లేకపోతే వర్రీ అనేది అనవసరమైన విషయాలకి ఈ అనవసరమైనటువంటి ఎనర్జీ ఖర్చు. అంటే ఎనర్జీ అనేది చాలా చాలా ముఖ్యమైనది. కెన్ యూజ్ ఇన్ ఏ రైట్ వే. మీరు ఈరోజు మీకు ఒక ప్రజెంటేషన్ ఇచ్చేది ఉంది, లేకపోతే ఒక చాలా ముఖ్యమైన వ్యక్తులను మీట్ అయ్యేది ఉంది, మీ ఎనర్జీ అక్కడికి వెళ్ళనివ్వండి. మీ ఎనర్జీ మిగతా వాటి మీద చిన్న వాటికి అంటే ఏదైనా పని ఇంట్లో కరెక్ట్ జరగలేదనో అట్లాంటి వాటి మీద అసలే కేంద్రీకరించొద్దు. అలా కేంద్రీకరించినప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ అనేది స్ప్లిట్ అవుతుంది. ఇంకా మీరు ఎనర్జీ తీసుకునే స్టేజ్కి రాలేదన్నమాట. ఎనర్జీ తీసుకునే స్టేజ్కి వచ్చినప్పుడు దట్ ఈస్ ద డిఫరెంట్ వే. కాబట్టి మనకు ప్రకృతి ఎనర్జీ అనేది ఇప్పుడు మీరు ఆల్రెడీ 60% ఇక్కడే, ఎందుకంటే కోపంలో చాలా ఎనర్జీ అనేది స్ప్లిట్ అవుతుంది, చాలా ఎనర్జీ అనేది యూటిలైజ్ అవుతుంది అనమాట. సో మీకు దేనికైతే యూజ్ చేయాలి అప్పటి వరకు మీకు తెలియకుండానే ఏమవుతుందంటే మనం చెప్పాలనుకున్న విషయం మనం మర్చిపోతాము. మనం 100% ప్రజెంట్ ఇప్పుడు మీరే చూడండి, మనం ప్రజెంటేషన్ ఇచ్చే ముందు మీరు కూల్గా ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మనం ఏదైతే చెప్పాలనుకున్నామో, ఏదైతే కన్వే చేయాలనుకున్నామో అది ఎగ్జాక్ట్గా కన్వే అవుతుంది. కొంచెం వరియో లేకపోతే కొంచెం మిగతాది ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మనం మేబీ డెలివర్ చేయాలనుకున్నది ఎంతో కొంత మిస్ అవుతుంది అనమాట. సో ఎనర్జీ అనేది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఎనర్జీ అనేది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో అందుకోసమనే దేని గురించి కావాలో దాని గురించి, అది దేని ద్వారా వస్తుంది ఫోకస్ ఖచ్చితంగా. అది మనకి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్, మిగతా టెక్నిక్స్ చాలా ఉంటాయి. గ్రాటిట్యూడ్ ఇస్ ద బేసిక్ అనమాట. అంటే మీకు ఒక స్టెబిలిటీ తీసుకొచ్చేటువంటి ప్రాక్టీస్ అనమాట. ఓఫ్రా విన్ మీరు చూసే ఉంటారు తన్ని, ఎవరైతే సీక్రెట్ మూవీ చూసారో. సో షీఈ్ ద మీడియా పర్సనాలిటీ అనమాట. తనకి చాలా బాగుంటాయి. మీరు మళ్ళీ ఒక్కసారి అందరూ సీక్రెట్ మూవీ అనేది మళ్ళీ ఇప్పుడు వీకెండ్ ఈరోజు సాటర్డే కాబట్టి ఖచ్చితంగా సీక్రెట్ మూవీ అనేది మళ్ళీ ఒకసారి సీక్రెట్ మూవీ పులియానా మళ్ళీ ఒకసారి వాచ్ చేయండి. సీక్రెట్ మూవీ అయితే ఫస్ట్ వాచ్ చేయండి. సో అతన్ని ఏం చెప్తున్నారంటే నేను చిన్న విషయాలకి కృతజ్ఞత తెలియడం ప్రారంభించాను. దానికి అప్పుడు రియల్గా తన లైఫ్ది కూడా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది. వీళ్ళందరూ ఎంత తక్కువ అంటే వీఆర్ చాలా బ్లెస్డ్ అనమాట వీళ్ళతో పోల్చుకుంటే. వాళ్ళు ఉన్న స్టేజ్కి మనకు ఆల్రెడీ ఫుడ్ ఉంది, మంచి కెరియర్ ఉంది, స్టడీస్ ఉన్నాయి, వీఆర్ సెటిల్డ్, ఓకే. బట్ అయినా కానీ మనం ఇంకా ఏడుస్తుంటాం అనమాట. ఎలా నేను ఇది మనకి ఒక మెట్టు పైకి ఇంకా మంచి ఆలోచించడానికి ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ అనమాట మన లైఫ్లో. వాళ్ళని చూసుకుంటే వీళ్ళందరూ కనీసం ఫుడ్ కూడా లేని సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు అనమాట చాలామంది. అంటే స్కూల్లో ఎడ్యుకేషన్ కూడా చాలా కష్టపడిన వాళ్ళు. అండ్ వీళ్ళకి మెయిన్ ఇప్పుడు మనకి పేరెంట్స్ చాలా బాగుంటారు ఇండియాలో, బట్ వాళ్ళకి పేరెంట్స్ అనేది విడిపోవడం అనేది చాలా కామన్గా ఉంటుంది. బట్ దట్ పెయిన్ అనేది ఈక్వల్ టు ఎవ్రీ చైల్డ్ ఇన్ దిస్ వాళ్ళు చైల్డ్కి మాత్రం పెయిన్ అనేది ఆ పెయిన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఆ సిచ్యువేషన్ నుండి వచ్చిన వాళ్ళు అనమాట. సో తను ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో తన ప్రాస్పరిటీ అనేది చాలా చాలా పెరిగిపోయింది అనమాట. సో అందుకోసమనే తను చెప్తుంది ఏంటంటే ఏది జరిగినా కానీ ఇప్పుడు మన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మనం ఎన్ని చేసినా కానీ కార్మిక్ వల్ల
100% ఉన్నా కానీ అందులో ఎక్కడో ఒక దగ్గర 1% మినుగురు పురుగు అంటాం చూడండి, చిన్న చిన్న బ్లింక్ అవుతుంటాయి నైట్ టైంలో. సో అలాంటి వెలుతురు ఉందనుకోండి, మీ ఎనర్జీని అక్కడ ఫోకస్ చేయండి. సో ఏమవుతుంది, ఒక్క మినుగురు పురుగు ఉన్న దగ్గర 1000 2000 కంప్లీట్గా వస్తాయి అనమాట. ఎందుకంటే యు ఆర్ ఫోకసింగ్ ఆన్ మినుగురు పురుగు, దట్ ఈస్ బ్లింకింగ్, నీ ఎనర్జీ అక్కడికి సెండ్ అవుతుంది అనమాట. అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. సో చీకటి అనేది వెలుతురు వచ్చినప్పుడు చీకటి అనేది ఆటోమేటిక్గా మాయమవుతుంది అనమాట. దీస్ ఆర్ ద బోత్ సైడ్, వెలుతురు చీకటి అనేది బోత్ సైడ్ అనమాట. డార్క్నెస్ వచ్చిందంటే దట్ ఈస్ ద ఛాలెంజింగ్ టైం అనమాట. అంటే నీలో ఇంకా ఏదో మార్పు రావాలి. అంటే ఇప్పుడు కొన్నిసార్లు మనం కొన్ని పాఠాలు నేర్చుకోలేకపోతాం అనమాట. ఎవరిని నమ్మాలా, ఎవరిని నమ్మకూడదా. సో అలాంటి వ్యక్తులు మళ్ళీ మళ్ళీ వస్తుంటారు. అంటే నువ్వు ఇంకొక లెసన్ నేర్చుకోలేదు అని నీకు చూపించడానికి వస్తుంది అనమాట. లెసన్ నేర్చుకున్న తర్వాత అగైన్ ఆ సిచ్యువేషన్ రాదు, మేబీ ఇంకొక ఛాలెంజ్ రావచ్చు ఇన్ డిఫరెంట్ వేలా. రైట్. సో కృతజ్ఞత అభ్యాసం చేయడం అంటే సత్యమైన విశ్వజనీన సూత్రాన్ని పాటిస్తున్నాం అనమాట. అంటే ట్రూత్ అనమాట, అల్టిమేట్ బ్లెస్ అండ్ ట్రూత్, గ్రాటిట్యూడ్ అనేది. రైట్. దీన్ని మించినటువంటి ఇంకొకటి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ యూజ్ ఓం చాంటింగ్ అనుకోండి, లేకపోతే ఇంకొకటి అనుకోండి. సో దట్ ఆర్ ద ట్రూత్ అనమాట. అంటే నువ్వు ఓం అనేది నువ్వు మనసులో తలుచుకున్న వైబ్రేషన్ ఉంటుంది, నువ్వు రాసిన వైబ్రేషన్ ఉంటుంది, నువ్వు చూసిన వైబ్రేషన్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద ట్రూత్, ఎవరం చేంజ్ చేయలేంది. అలాగే థ్యాంక్ యూ కూడా సేమ్, థ్యాంక్ యూ నుండి కూడా సేమ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది అనమాట. అంటే మనం ఎటువంటి సిచ్యువేషన్లోనూ అది చేంజ్ కాదనమాట. సో దట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ అవర్ సెల్ఫ్. మనకి యూనివర్స్ నుండి వచ్చినటువంటి చాలా బిగ్గెస్ట్ గిఫ్ట్ అనమాట. అంటే నువ్వు మన ఏ సిచ్యువేషన్లో ఉన్నైనా ఉండనివ్వండి. నేను ఎప్పుడు అంటుంటాను కదా, కార్మిక్ సిద్ధాంతం మీద నేను కొన్ని సెషన్స్ తీసుకుంటానని. డెఫినెట్గా అందులో అది తీసుకున్నప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. అంటే ఎందుకు మనం ఇన్ని ప్రాక్టీస్ చేసినా మీ లైఫ్లో రావా మేడం అంటే ఖచ్చితంగా వస్తాయి. రావనేటిది ఎప్పుడు ఉండదు, ఎందుకంటే దిస్ ఈస్ ద లైఫ్ అనమాట. సో అది కార్మిక్ థియరీని అనుసరించి ఉంటుంది అనమాట. అంటే మనం ఇప్పుడు మనం ఎన్ని జన్మలు తీసుకున్నాం అనేది దాని డేటా అనేది కంప్లీట్గా ఉంటుంది అనమాట మన సబ్కాన్షియస్లో. అండ్ ఎక్కడ మన మెమోరీస్ సబ్కాన్షియస్ లెవెల్లో కూడా ఎక్కడ స్టోర్ అయి ఉంటాయో తెలుసా ఎవరికైనా? ఎక్కడ సేవ్ అయి ఉంటాయి? లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఆర్ రైట్ సైడ్ బ్రెయిన్? ఓకే. సో మేబీ నేను మిడ్ బ్రెయిన్ యాక్టివిటీలో పిల్లలకి తీసుకున్నప్పుడు చెప్పి ఉండొచ్చు. సో మన మెమోరీస్ అనేటివి స్టోరింగ్ ప్లేస్ సబ్కాన్షియస్ లెవెల్లోను, బట్ దట్ ఈస్ ఇన్ ద రైట్ సైడ్ అనమాట. ఓకే. రైట్ సైడ్లో స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, రైట్ సైడ్ ఈజ్ ద క్రియేటివిటీ సైడ్, రైట్? క్రియేటివిటీ మీన్స్ లెఫ్ట్ సైడ్ అనమాట. ఓకే. సో రైట్ సైడ్ బ్రెయిన్ ఎవరైతే ఇప్పుడు ఎమోషనల్ వైజ్గా అంటే పెయింటింగ్ కానివ్వండి, రైటింగ్ కానివ్వండి, ఎవరైతే రైట్ సైడ్ బ్రెయిన్ ఈజీగా తెలుస్తుంది ఎవరిది లాజికల్ బ్రెయిన్, ఎవరిది రైట్ సైడ్ బ్రెయిన్ అనేది, ఒక క్రియేటివ్ బ్రెయిన్ అనేది. సో ఎవరైతే రైట్ సైడ్ బ్రెయిన్తో ఎక్కువ ఉంటారో దే హ్యావ్ ది స్మూత్ ఎమోషన్స్. ఎమోషన్ అంటే ఇప్పుడు ఒక ఫ్లవర్ని చూసారనుకోండి, అది స్పందిస్తారు, బట్ ఆ స్పందన అనేది అలాగే ఉండిపోతుంది, స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో ఇంకొకసారి ఎక్కడ పువ్వు కనిపించినా కానీ వాళ్ళు అలాగే స్పందిస్తారు, ఇంకా డబుల్గా స్పందిస్తారు, బికాజ్ వీఆర్ స్టోర్డ్ ఇన్ ద రైట్ సైడ్ బ్రెయిన్. అలాగే లాజికల్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వాళ్ళ రైట్ సైడ్తో లెఫ్ట్ సైడ్తో ఎక్కువ వర్క్ చేస్తారనమాట. సో అందుకోసమని వాళ్ళకి స్టోర్ కాదన్నమాట. అంటే వాళ్ళంతా ఇప్పుడు స్మెల్ కానివ్వండి, బెటర్ స్మూత్నెస్ కానివ్వండి, అవన్నీ వాళ్ళకి దట్ ఈస్ ద కామన్ అనమాట. అంటే ఒక్కొక్కరికి ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒకటి డామినేటింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అనమాట. సో లాజికల్గా డామినేటింగ్ ఉన్నప్పుడు వాళ్ళు మిగతా విషయాలకి డామినేటింగ్, లైక్ ఇది ఎందుకు అనే విషయాన్ని స్టోర్ ఎక్కువ చేసుకుంటారనమాట. సో దట్ ఈస్ ద స్టోర్, వాళ్ళకి అదే ఎక్కువ స్టోర్ అవుతుంది అనమాట, ఇది స్టోర్ కాదు. సో అందుకోసమనే క్రియేటివ్ బ్రెయిన్ ఉన్న వాళ్ళు కొంచెం ఎమోషనల్గా కొంచెం ఎక్కువ టచ్అప్ ఉంటుంది అనమాట. అంటే ఈవెన్ బాధ కానివ్వండి, ఈవెన్ సంతోషం కానివ్వండి. ఎంతమంది అబ్జర్వ్ చేశారు మీ లైఫ్లో? ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది ఎవరిది క్రియేటివ్ బ్రెయిన్, ఎవరిది లాజికల్ అని. అన్మ్యూట్ చేసుకుని మీరు రివీల్ చేయండి. ఎస్ మ్యామ్.
మా పిల్లలు మహా అబ్జర్వ్ మీది ఏ బ్రెయిన్ అనుకుంటున్నారు డామినేటింగ్? నాది కన్నా మా పిల్లలు బాగా అబ్జర్వ్ చేస్తారు మ్యామ్ నేను. ఎందుకంటే ఓకే. ఒకళ్ళు ఒకలా రెస్పాండ్ అవుతారు. లాజికల్ ప్రతి దానికి ఏ క్వశ్చన్ వేసినా కూడా లాజిక్ అడుగుతారు. సో లెఫ్ట్ హ్యాండ్ మేడం, బోత్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్. ఓకే. సో లెఫ్ట్ హ్యాండర్స్ కదా మహా, సో వాళ్ళకి రైట్ బ్రెయిన్ మీరు ఈజీగా యాక్టివేట్ చేయొచ్చు, ఎందుకంటే ఆపోజిట్ సైడ్లో ఉంటుంది. వాళ్ళకి ఒక్కసారి ఏదైనా వాళ్ళకి ఇష్టమైనది ఒక్క దాంట్లో మీరు కల్చరల్కి సంబంధించిన దాంట్లోనో లేకపోతే ఏదైనా పెయింటింగ్ ఇలాంటి దాంట్లో ఒక్కసారి అడాప్ట్ చేయండి. సో ఆ మెమొరీ కొంచెం స్టార్ట్ అవుతుంది అనమాట, అంటే లాజిక్ అనేది అడగడం కొంచెం కొంచెం తక్కువ అవుతుంది అనమాట. ఓకే, ఎమోషన్ స్టోరేజ్ తక్కువ ఉంటుంది, మిగతావి ఎక్కువ ఉంటుంది అనమాట. పెయింటింగ్ ఇష్టం మ్యామ్ ఇద్దరికి. అయితే పెయింటింగ్లో జాయిన్ చేయించండి. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే లాజికల్ కదా చేయాలనిపించదు, బట్ కొంచెం ఫోర్సబుల్గా చేయించిన కొద్దీ వాళ్ళకి ఓపెన్ అవుతుంది అనమాట. Now they are trying to write with right hand also. వావ్, వెరీ నైస్. అంటే కొంచెం మిడ్ బ్రెయిన్ యాక్టివిటీ క్లాసెస్ కొంచెం యాడప్ అయినాయి అనమాట. ట్రైయింగ్ అంటున్నారు. మొన్న అడిగితే లెఫ్ట్ హ్యాండ్ బాగా పెయిన్ వస్తుందంటే రైట్ హ్యాండ్ తో రాయడం నేర్చుకోవచ్చు కదా అని మేము సరదాగా అన్నమాట. అంటే అది కూడా ట్రై చేస్తున్నా స్కూల్లో అని అన్నారు అనమాట. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ నీరజ అండ్ కశ్యప్ గారు ఆలోచించుంటారు కదా, ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది ఎవరిది ఏ సైడ్ రైట్. నాది ఓకే, నాది ఫర్ షూర్ లెఫ్ట్ బ్రెయిన్ మేడం. అది అంటే యూజువల్ గా ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నాకు ఎమోషన్స్ చాలా తక్కువ. సో యాక్చువల్గా from last 1 month I can sense that it is actually changing a little bit. కాకపోతే యూజువల్ గా వెరీ ఎమోషన్ రెసిస్టెంట్ అంటారు చూడండి. ఐ డోంట్ ఎమోషన్స్ బేసిక్ గా. బట్ యాక్చువల్గా that is actually a blocker for me in my spiritual journey also. మనకి ఇప్పుడు ఈ సెషన్స్ జరగడం వల్ల somehow I felt that the door is little open for me. Very good. సో నౌ యు ఆర్ ఐడెంటిఫైడ్ కశ్యప్. ఓకే, సో ఏంటంటే ఎమోషన్స్ ఉంటాయి బట్ వాటికి రెస్పాండ్ కామన్నమాట, ఎందుకంటే లెఫ్ట్ డామినేటింగ్ చేస్తుంది కాబట్టి. సో నౌ వీ ఆన్ వర్క్ ఆన్ ద రైట్ సైడ్ అనమాట. మనం వర్క్ ఈజీగా చేయొచ్చు, చేసినప్పుడు స్పందిస్తుంది. బట్ కొంచెం ఏంటంటే భయపడుతున్న వాళ్ళు కొంచెం ఎక్కువ ఎమోషన్స్ అనమాట, ఎక్కువ ఉంటుంది అనమాట లెవెల్ అనేది. బట్ వెరీ గుడ్, ఐడెంటిఫై చేసామంటే వీ విల్ వర్క్ ఆన్ దట్. Yes, Nirja. నేను కూడా పిల్లలది అబ్జర్వ్ చేశాను మ్యామ్, మీ బ్రెయిన్ యాక్టివేట్ చేసినప్పుడు. ఈవెన్ రక్షిత్ రైట్ హ్యాండ్ తో రాసినా కూడా లాజికల్ బ్రెయిన్ మ్యామ్. అంటే ఒక డిస్కషన్ చేసామంటే అందులో ఒక 10 minutes డిస్కషన్ అంటే అందులో 50 questions ఉంటాయి. సో అది అబ్జర్వ్ చేసాను. సాన్వి లెఫ్ట్ హ్యాండర్ మ్యామ్, అంటే ఫస్ట్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ తో రాయడమే స్టార్ట్ చేసింది. నీరజ మీరు మ్యూట్ అయ్యారు. రైట్ హ్యాండ్ తో రాయించాను. షీస్ కంఫర్టబుల్ ఇప్పుడు, అంటే రైట్ హ్యాండ్ తోని లైన్స్ రాసేస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ తోని లైన్స్ రాసేస్తుంది అనమాట. సో అంటే నేనే లేదు, బట్ నేను ఒకటే అనుకున్నా రైట్ హ్యాండ్ రాస్తే బాగుంటది కదా అని చెప్పి. వాళ్ళ ఫాదర్ రైటింగ్ రైట్ హ్యాండే కానీ మిడిల్ పనులని లెఫ్ట్ హ్యాండ్ తో చేస్తారు అనమాట. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమో, బట్ షీ రైట్స్ రెండు చేతులతోనే రాయగలుగుతుంది మ్యామ్ ఇప్పుడు ఫ్యామిలీ. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అంటే లాజికల్ బ్రెయిన్ అనేది రక్షిస్తుందని నేను అనుకుంటున్నాను. చాలా క్వశ్చన్స్ అడుగుతాయి. సీ నీరజ, ఇక్కడ ఒకటి, పిల్లలు క్వశ్చన్స్ అడుగుతారంటే దట్ ఈస్ వెరీ గుడ్, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఓపెన్ అప్ అన్నమాట. అంటే ఎవ్రీథింగ్ వరల్డ్ అనేది 8 years వరకు వాళ్ళకి ఎలా ఉంటుందంటే దే ఆర్ డివైన్. ఓకే,
బట్ ఆఫ్టర్ 7 వెళ్ళి 8 స్టార్ట్ అయినప్పుడు దే ఆర్ కమింగ్ ఇన్ టు అవర్ వరల్డ్ అనమాట. ఇప్పటికి ఇక్కడి ఎక్స్పీరియన్సెస్. సో ఎవ్రీథింగ్ ఈజ్ అమేజింగ్. కాకపోతే కొంతమంది తక్కువ అడుగుతారు, కొంతమందికి ఇందులో ఏముంది అనే క్యూరియాసిటీ ఉంటుందన్నమాట. బట్ హౌ దే ఆర్ రెస్పాండింగ్ టువర్డ్స్. రక్షిత్ ఇప్పుడు ఇలా ఉన్నా కానీ ఆఫ్టర్ ఫుల్ మూన్ మెడిటేషన్ తర్వాత తను బాగా రెస్పాండ్ అవుతున్నాడు. అంటే క్లౌడ్స్ కానివ్వండి, నాకంటే ముందే Yes, ma'am. అడుగుతాడు. ఎస్ He knows, ma'am. అంటే మూన్ రోజు అబ్జర్వ్ చేస్తాడు. అది వన్స్ మూన్ కంప్లీట్ అవ్వగానే మమ్మీ మ్యామ్ ఒకసారి ఫోన్ చెయ్యి, ఫుల్ మూన్ పెడుతున్నారా లేదా అని చెప్పి అడుగుతాడు. Addicted. అంటే తనకి ఇంకా రైట్ బ్రెయిన్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఐ హోప్ ఎవ్రీ వన్ ఈజ్ అబ్జర్వ్. సో వీ విల్ వర్క్ అని. అందుకోసమనే పిల్లలకి ఈజీ అవుతుంది మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్. బట్ పెద్దవాళ్ళకి కొంచెం 2 to 3 months టైం తీసుకుంటుంది అనమాట. మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అది, ఎందుకంటే వీ హ్యావ్ మోర్ అంటే డెవలప్డ్ కాబట్టి ఇప్పుడు ప్యాటర్న్, అందుకోసమనే. అండ్ రేపు లాస్ట్ సెషన్ అనమాట. దట్ ఈస్ ఈ విశ్వము మనం అనేది. ఇందులో మెయిన్ కీ పాయింట్స్ ఏంటంటే గ్రాటిట్యూడ్. మనం ఎంత గ్రాటిట్యూడ్ ఉంటే అవర్ డిజైర్ లిస్ట్ విల్ బి ఎక్స్పాండెడ్. అదర్వైజ్ మనకి ఇది కోరుకోవాలనేది కూడా అనిపించదు అనమాట. అంటే లైఫ్ ఇంతే ఉంది కదా, ఇంతే అని అనిపిస్తుంది. నో, యూ కెన్ వర్క్ ఆన్ యువర్ డిజైర్ లిస్ట్. ఓకే. అండ్ కంప్లీట్గా అనమాట. ఎలా అంటే మన లైఫ్ కూడా ఎక్స్పాండ్ అవుతుంటుంది అనమాట. మనం ఎంత వర్క్ చేసినా కొద్దీ అంత ఎక్స్పాండ్ అవుతుంటుంది. మేబీ మనం ఇప్పుడు మన సిటీ వరకు ఆలోచించవచ్చు, బట్ ఎప్పుడైతే సిటీ వరకు వెళ్ళామో లోపలికి రాకుండా బయటకు వెళ్ళినప్పుడు ఇంకొక సిటీ చూస్తాం, ఇంకొక సిటీ తర్వాత ఆఫ్టర్ టౌన్, అలా ఉంటుంది అనమాట. లైఫ్ ఆల్సో సేమ్ అనమాట. గ్రాటిట్యూడ్తోని మన లైఫ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. అండ్ నో లిమిట్ ఇన్ గ్రాటిట్యూడ్. దాంట్లో నో లిమిట్ ఇన్ అచీవ్మెంట్స్, నో లిమిట్ ఇన్ పాసిబిలిటీస్. ఎందుకంటే ఇన్ఫినిట్ పాసిబిలిటీ అనేది వరల్డ్ మొత్తంలో ఉంటుంది అనమాట. మనకు అంటే పాసిబిలిటీ లేని అనేది ఉండదన్నమాట. మేబీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే. మనకు కొన్నిసార్లు మనకేం కావాలనేది మన క్లారిటీ ఉండదు. ఆ క్లారిటీ చేసుకుంటేందుకు కూడా కొన్ని ఇయర్స్ పడుతుంది. అంటే మనకున్న వచ్చిన పర్పస్ వేరే ఉంటుంది, మన ఇష్టం వేరే ఉంటుంది. బట్ మేబీ వీఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ అదర్ సిచ్యువేషన్స్. మేబీ ఇంకొకరు బాగా సంపాదిస్తున్నారు కాబట్టి నేను అందులోకి జంప్ అవుతాను, ఆ కెరియర్లోకి. బట్ జంప్ అయిన తర్వాత మన హార్ట్ అనేది ఒప్పుకోదనమాట. సో లాట్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అనమాట హార్ట్కి, బయట వాళ్ళకి. సో అందువల్ల కూడా చాలా ఇష్యూస్ అనేటివి వస్తాయి అనమాట. అంటే జాబ్లో కానివ్వండి, మిగతా దాంట్లో. సో యాక్చువల్ పర్పస్ పాయింట్ అవుట్ చేసేందుకు కూడా టైం పడుతుంది. సో ఈ లాస్ట్ 2 యూనివర్స్ అంటే యాక్చువల్గా మన పర్పస్ ఏంటి, యాక్చువల్గా నాకు ఏం కావాలి అనేది. సో కొన్నిసార్లు ఆ భ్రమ తొలగిపోయేటందుకు కూడా కొన్ని ఇయర్స్ మనం అందులో నుండి బయటకు వచ్చేటందుకు పడుతుంది అనమాట. అండ్ సెకండ్ వన్ ఈజ్ కీప్ ఆన్ ప్రాక్టీస్ ది మ్యాజిక్. అంటే మ్యాజిక్ అనేది మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి. అండ్ యాడ్ ది ఫన్ అనమాట. దిస్ ఈజ్ జస్ట్ డెస్టినేషన్. అంటే ఇది జర్నీ మాత్రమే, మన లైఫ్ మొత్తం జర్నీ మాత్రమే. ఎప్పటికీ డెస్టినేషన్ అనేది ఉండదు అనమాట. నాట్ ఓన్లీ దిస్ లైఫ్, ఇంకా చాలా లైఫ్ల వరకు. ఓకే. డెస్టినేషన్ ఈజ్ ద డిఫరెంట్ వే అనమాట. ఇవన్నీ జర్నీ కంప్లీట్ అయితే కానీ మన డెస్టినేషన్ ఏంటి అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట. రైట్. కొంతమంది ఉంటారు వాళ్ళకి డెస్టినేషన్ అనేది తెలుసు బికాస్ ఆఫ్ దేర్ ప్రీవియస్ లైఫ్. వాళ్ళు ఈ లైఫ్లో ఈ మూమెంట్లో వాళ్ళకి ఎంత డెడికేషన్గా చేశారనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అండ్ ఎప్పుడైనా ఛాలెంజెస్ వస్తే ఒకటే వర్డ్ గుర్తుపెట్టుకోండి, నేను వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ మై ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్, యూనివర్స్ ఈజ్ పాలిషింగ్ యూ. అంటే మనకు వజ్రం ప్రిపేర్ చేయాలంటే మనకి ఎలాగైతే టైం పడుతుందో, సో ఏవైనా వచ్చినప్పుడు కూడా ఏదో ఒకవేళ పాలిష్ చేస్తుంది అని అనుకోండి. ఓకే. సో అగైన్ యూ కెన్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ అనమాట. అండ్ మన సక్సెస్ అనేది మనం ఎంతవరకు గ్రాటిట్యూడ్ అంటే ఓన్లీ థ్యాంక్స్ చెప్పడం, మన ఆలోచన విధానం ఇక్కడ కంప్లీట్గా మనం ఆలోచించే విధానాన్ని మార్చుకుంటున్నాం అనమాట. సో అది చేసినప్పుడు కంప్లీట్గా మన టోటల్ పర్సనాలిటీ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఫియర్ అనేది రిలీజ్ అవుతుంది. ఫస్ట్ ఫియర్ ఉండదు అనమాట. ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఫియర్ ఉండదు అనమాట. సో మీరు తీసుకునే ఫుడ్కి కానీ వేటికి కానీ ఎంజాయ్ దిస్ జర్నీ. అండ్ అలాగే కంప్లీట్గా ఫన్ యాడ్ చేయండి లైఫ్లో. ఫన్తో పాటు ఉన్నప్పుడే మీరు ఈజీగా రీచ్ అవుట్ అవుతారు అనమాట. ఎందుకంటే ఫన్ విల్ క్రియేట్ దట్ జాయ్. కంటాజినియస్ కదా. ఒకసారి మీరు హ్యాపీగా నవ్వి చూడండి, ఆటోమేటిక్గా ఫ్యామిలీ మొత్తానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే హ్యాపీనెస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. సేమ్ థింగ్. ఓకే. ఆల్ దీస్ థింగ్స్. సో టుమారో
we are ending our session. And ఈరోజు 5:30 PM ఒక స్టూడెంట్స్ సెషన్ ఉంది. స్టూడెంట్స్కి కొద్దిసేపు, బట్ మమ్మాస్ ఆల్సో యూ కెన్ అటెండ్. ఓకే, ఐ విల్ గివ్ సమ్ హీలింగ్ టెక్నిక్స్ అనేది నేను ఇస్తాను, స్విచ్ వర్డ్ కానివ్వండి మిగతావి. సో దట్ విల్ ఈజీ ఫర్ యూ టు ఫాలో, అండ్ స్టూడెంట్స్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఎనీ షేరింగ్స్? టుమారో వెరీ షార్ట్ సెషన్, షార్ట్ ఉంటుంది. సో ఎక్కువసేపు రేపు మనం పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుందాం. చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. యాక్చువల్లీ మీరు ఇందాక చెప్పారు కదా కళ్ళు మూసుకొని ఏదన్నా రేది కోరుకోండి అని. సో మీరు ఇందాక చెప్పారు ఒక్కొక్కసారి మనకి ఏం కావాలో అది మనకు తెలియదు అని. ఇలాంటిది నాకు చాలా సార్లు జరిగింది. ఇప్పుడే ఒక ఇన్సిడెంట్ మేడం. ఏంటంటే చెప్తున్నారు కానీ నేను ఏం చేయాలి, మీరు ఎల్లో కార్ అనుకున్నాను అనుకోండి ఎగ్జాంపుల్, అంటే ఇంకా నాకు దృష్టి అట్టే పోతుంది. కానీ ఇంకేదన్నా మనకి ఏదన్నా చూద్దామంటే నాకు క్లారిటీ రాలేదు మేడం. కాకపోతే 2-3 days నుండి మా బాబుకు బుక్ కలెక్షన్ చేస్తాడు అన్ని. సో నేను సబ్ కాన్షియస్ మైండ్ నాకు బుక్ కావాలి అంటే నేను కొన్నాను మమ్మీ, ఉంది నా దగ్గర అంటే వెతుకుతున్నా 2-3 days నుండి దొరకట్లేదు. సో ఇప్పుడు జస్ట్ మీతో మాట్లాడుతూ దాని గురించి ఆలోచిస్తూ ఈ కబోర్డ్ లో ఏమన్నా ఉందా చూద్దాం అనేసరికి ఇప్పుడే నా చేతికి మీరు మ్యూట్ అయ్యారు బాగా. అదే బుక్ దొరికింది, అదే చూపిద్దామని. జస్ట్ ఇప్పుడే ఎందుకో అంటే నాకు కావాల్సింది అదనమాట. నేను చాలా రోజుల నుండి వెతుకుతున్నా, నాకే తెలియలేదు. బట్ ఎందుకో ఒక్కసారి చూద్దాం ఆ కబోర్డ్ లో మీతో ఇట్లా మాట్లాడితే ఆ థాట్ ఎందుకు వచ్చిందో, నాకు ఏది కావాలో అట్లా కనెక్ట్ అయ్యి జస్ట్ ఇప్పుడే నేను చేతిలో బుక్ తీసుకున్నాను. Wow. So everyone unmute yourself and celebrate the magic with Bhagyalata madam. Congratulations చెప్పండి. Congratulations ma'am. Thank you so much. Thank you everyone. మీకు చాలా థ్యాంక్స్ మేడం. సో దిస్ ఈజ్ సెలబ్రేషన్ అనమాట. ఎవ్రీథింగ్లో వీ కెన్ సెలబ్రేట్. అండ్ చూసారు కదా భాగ్యలత మేడంకి సబ్ కాన్షియస్లో అంటే ఆల్రెడీ అది అక్కడే ఉంది, బట్ వీఆర్ ఇన్ వర్రీ మూడ్ అనమాట. నాకు ఎక్కడో ఏముందో కరెక్ట్ తెలియనప్పుడు నవ్ షీఈ్ ఇన్ పని చెప్పింది అనమాట. అంటే రికమెండ్ అనేది చేసింది తనకి ఏం కావాలో. తను ఎప్పుడైతే కమాండ్ ఇచ్చిందో ఆటోమేటిక్గా అక్కడికి తీసుకెళ్ళింది అనమాట. ఓకే, దిస్ ఈస్ ద మ్యాజిక్. I felt it's really magic madam. Thank you so much. సో అన్నిట్లలో అప్లై చేసుకోండి మేడం భద్రత, రైట్? ఓకే మేడం, థ్యాంక్ యూ. అండ్ ఎనీ అదర్ షేరింగ్స్ లేవంటే మీరు ప్రాక్టీస్ చేయట్లేదని అర్థం. మ్యాజికల్ గర్ల్ విజ్జి. Yesterday what happened in my native, my mom, we will just put 12 seed. Okay, I thought of going, and tomorrow, today we are traveling, so we thought of going tomorrow in the shop. So she told that that card is missing, like that. So how it will be there? I just said, no, I will search the whole home. It's not appearing, like that. She told. Okay, I pray for 2 minutes, and then I said thank you. The card is in the bureau itself, like that. And then I told her, you just check while searching. Also, you will tell ma, thank you. I got that card, like that. She told, okay, I will do it. And then after she searched yesterday, also she's searching the same place, but she's not find out. And then day before yesterday, and then yesterday she searched it and she find out, ma'am. Wow! Congratulations, Vijay. You are a magical girl. Because Vijay is sharing every day, right? So everybody open your mic and say congratulations, say our other words, magical girl to Vijay. So everyone appreciate to Vijay. Now Vijay is aligning that energy, right? Thank you so much, ma'am. Vijay giving hand. Okay. So now today we are ending our session, and thank you for joining this beautiful session. Tomorrow we will take the end note, and tomorrow we will decide when we are going to start again these sessions or maybe other sessions. And sorry for today delay. My watch is showing 5:50. Okay, so I'm thinking that 10 minutes also there, right?
So when I check the mobile, I see the 6:12. Thank you for your patience and love. Goodbye, all of you. Have a magical day and give your intention. See one thing. మీరు యూనివర్స్ని అడిగేటప్పుడు యూనివర్స్కి మీరు టెస్ట్ పెట్టట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకుని యూనివర్స్ని టెస్ట్ చేయాలని మీరు ఎప్పుడైతే అనుకుంటారో దట్ విల్ నెవర్ కమ్. ఓకే, బట్ యూనివర్స్కి సరెండర్ అయిపోయి యాజ్ ఏ మదర్ చైల్డ్ని అడిగినట్టు ఎప్పుడైతే అడుగుతారో యూనివర్స్ గివ్ యూ ఎవ్రీథింగ్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. రైట్? సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ టుమారో షేరింగ్. రేపటి షేరింగ్ కోసం నేను వెయిట్ చేస్తాను. అండ్ డోంట్ చేంజ్. ఇప్పుడు ఒకటి అడిగాను, ఇంకొకసారి ఇంకొకటి అడిగాను, అలా చేంజ్ కాకండి. మార్నింగ్ ఏది అడిగారో అదే చేసుకోండి. రైట్? సో బై, ఐ లవ్ యూ. కంటిన్యూ ఆల్ ది ప్రాక్టీసెస్. Thank you so much. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.